ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఖమ్మం జిల్లాలోని పీడీఎస్యూ నేతలను అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలన్నారు. ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి, ఉద్యోగాలను తక్షణ భర్తీ చేయాలి, అద్దె భవనాలతో కొనసాగుతున్న హాస్టల్స్ మరియు గురుకులాలకు సొంత భవనాలను ఏర్పాటు చేయాలి, ఫుడ్ పాయిజన్లను అరికట్టాలి, సంక్షేమ హాస్టల్లో డేట్ బిల్లును విడుదల చేయాలి, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఉచితంగా బస్ పాసులు ఇవ్వాలని, 18 సంవత్సరాల ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. తక్షణమే ఇవ్వాలని, పోడు రైతులపై అక్రమంగా కేసులు పెడుతున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నాయకులు అజయ్, అభి, రాకేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటన చేయబోతా ఉన్నారు. ప్రధానంగా పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ తరఫు నుంచి వారిని ఒకటే కోరుతా ఉన్నాం. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 8,150 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని ఉమ్మడి జిల్లాలో అనేక మంది విద్యార్థులు వేల సంఖ్యలలో ఇతర రాష్ట్రాలలోకి వెళ్ళి ఇతర జిల్లాలలోకి వెళ్ళి యూనివర్సిటీలో చదువుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఈ ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనాల యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా అద్దె భవనాలతో నడుపుతున్న హాస్టల్స్ గురుకులాలు ఏవైతే ఉన్నాయో వాటికి సొంత భవనాలను ఏర్పాటు చేయాలి. ఏదైతే ఖమ్మం జిల్లాలో అతిపెద్ద కాలేజీ ఎస్ఆర్బిఎన్ఆర్ కాలేజీ ఉందో దానికి ప్రత్యేకంగా పీజీని సపరేట్ గదులను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా విద్యార్థులకి ఏదైతే పెరిగిన సంఖ్యకు అనుకూలంగా బస్ సంఖ్యను పెంచాలి, బస్ పాసులను కూడా బాయ్స్కి ఉచితంగా ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారానికి వచ్చిన రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా బడా కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ముగాసి విద్యార్థుల ప్రాణాలు తీసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శ్రీ చైతన్య, నారాయణ లాంటి విద్యా సంస్థలలో అనేక మంది విద్యార్థులు ఫీజులు వసూలు చేసిన పరిస్థితులలో విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుంచి వసూలు చేస్తూ విద్యార్థుల ప్రాణాలు తీసిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా ఇక్కడ ఎస్ఆర్ కాలేజీ కూడా, హనుమకొండలో ఎస్ఆర్ కాలేజీలో విద్యార్థి లెటర్ రాసి చనిపోయినా కూడా ఇంతవరకు దాని మీద విచారణ జరిపించిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. తక్షణమే కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అనుమతులు లేకుండా నడిపిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకొని వాటిని గుర్తింపు రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటికి కొమ్ము కాస్తూ ఈరోజు నిరుద్యోగులు మోసం చేసిండు, విద్యార్థులు మోసం చేసిండు. ఇలాంటి విద్యార్థి సంఘ నాయకులు అడిగితే ప్రజాపాలన అంటూ మీరు ప్రశ్నించవచ్చు, మీరు ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇప్పుడు విద్యార్థి సంఘ నాయకులు అక్రమంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి అరెస్ట్ చేసిన పరిస్థితి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనపడుతూ ఉంది. పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము ఒకటే వారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ అక్రమ అరెస్టులకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భయపడదు పీడీఎస్ విద్యార్థి సంఘం. మీరు ఎన్ని అక్రమ అరెస్టు చేసినా కూడా మీ సీఎం రేవంత్ రెడ్డి సీఎం ప్రోగ్రాన్ని అడ్డుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా వారిని మేము హెచ్చరిస్తా ఉన్నాం. విద్యారంగ సమస్యను పరిష్కరించే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడ తిరిగినా కూడా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, బయటికి లాగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం.